ఇంటర్ విద్యార్థినికి పుట్టిన శిశువు మృతి చెందడం కలకలం రేపుతోంది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉమెన్ కేర్ జనరల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా బిడ్డను పూడ్చారని విద్యార్థిని ప్రియుడు అతని బంధువుపై ఆరోపణలు వచ్చాయి. అమ్మాయి మేజరా మైనరా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఓ రాజకీయ నేత ఈ కేసును నీరుగార్చుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. డాక్టర్ శిరీషతో పోలీసులు మాట్లాడారని బాధితురాలి తండ్రి తెలిపారు. వయస్సును నిర్ధారించేందుకు విద్యార్థిని సర్టిఫికెట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అయితే నా ఫోన్ కాల్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఫలానా ఉమెన్ కేర్ జనరల్ హాస్పిటల్లో ఒక బాలికని మరి ప్రెగ్నెన్సీతో ఇబ్బంది పడుతుంది, అమ్మాయికి అబార్షన్ చేస్తున్నారు, లోపల చాలా ఇబ్బందిగా ఉంది, అమ్మాయి కూడా బాగా ఏడుస్తుంది అని చెప్పి నాకు ఫోన్ చేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. దాని మీద నేను కరెక్ట్గా ఇక్కడికి 7:15 కల్లా నేను ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత నేను మొత్తం హాస్పిటల్ అంతా కూడా చూసి ఏంటి ఇక్కడ అని చెప్పని చూస్తే ఈ ఉమెన్ కేర్ జనరల్ హాస్పిటల్ ఎదర షట్టర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. బ్యాక్ ఎండ్లో మరి హాస్పిటల్ అంటే అన్నీ ఉండాలి, ఒక రిసెప్షన్ ఉండాలి, రిసెప్షన్ ఉంది కానీ దాంట్లో కరెక్ట్గా ఒక ఐపీ రిజిస్టర్ కానీ ఓపీ రిజిస్టర్ కానీ మరి ఇవేమీ కూడా సక్రమంగా లేవు. నేను 26th 5th 2026 7 గంటలప్పుడు ఇక్కడ మెహిదా అనే పేషెంట్ ఒకళ్ళు నగరం విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ అడ్మిట్ అవ్వడం అయింది. దాంట్లో డాక్టర్ గారు చెప్తున్నది ఏంటంటే ఆవిడ రక్త పరీక్షల ప్రకారం 6 గ్రాముల బ్లడ్తో ఉన్నారు, బాగా ఎనిమియాతో సఫర్ అవుతున్నారు కనుక అడ్మిట్ చేసుకున్నాను. ఆవిడకి ఆల్రెడీ 2 పాయింట్స్ బ్లడ్ కూడా పెట్టడం జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే మేము పేషెంట్ని కూడా రివీల్ చేయడం జరిగింది. వాళ్ళ పేషెంట్ చెప్తున్నది ఏంటంటే తను కన్సీవ్ అయినట్టు, ఇప్పుడు ఆవిడకి 6 months వచ్చినట్టు చెప్తా ఉన్నారు. అబార్షన్ కొరకు వచ్చాం మేము, మమ్మల్ని అడ్మిట్ చేశారు, అబార్షన్ చేస్తానన్నారు అని పేషెంట్ చెప్తా ఉన్నారు. ఇదండి జరిగింది. అంటే యాక్చువల్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇవ్వాలి కానీ అట్లా ఇక్కడ జరగలేదు. అలాగే ఓపీ కేస్ షీట్లో వీళ్ళు మామూలుగా ఎనిమియాతో సఫర్ అవుతున్నారని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంది కేస్ షీట్ మీద. కానీ పేషెంట్ చెప్తుంది ఏంటంటే నాకు నొప్పులు రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చారని పేషెంట్ చెప్తా ఉన్నారు. సో చూసాం కదా మొత్తంగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. అంటే ఇంటర్ విద్యార్థిని పుట్టినటువంటి అంటే ఇంటర్ విద్యార్థిని అక్కడికి రావడము, నొప్పులతో బాధపడుతుండడము, లేదంటే కనుక అబార్షన్ చేయడానికి దీంట్లో ఒక రాజకీయ నేత హస్తం ఉండడంతోనే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారు. వెంటనే కూడా అక్కడ డెలివరీ చేసి ఆ బిడ్డని పూడ్చిపెట్టారు. ఇవన్నీ కూడా వస్తున్నటువంటి ఆరోపణలు. అసలు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా. గుడ్ మార్నింగ్ గణేష్, అసలు ఏం జరిగింది? ఒక రాజకీయ నేత ప్రమేయం ఉంది అనేది కూడా బయటకు వస్తోంది. ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ అంటే ఎటువంటి వసతులు లేవు అనేది చెప్తున్నటువంటి అంశం కూడా మనం గమనిస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? అధికారుల మాటల్లోనే చూడొచ్చు. అక్కడ పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శిరీష ఈ కేసును డీల్ చేసినట్లుగా అధికారులే ధృవీకరించారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంటర్ విద్యార్థి సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తుంది. నగరం పోలీసులు కేసును విచారిస్తున్నారు. అయితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లుగా అయితే పోలీసులు చెప్పడం లేదు. కేసు వివరాలు ఇవ్వడంలో నగరం పోలీసులు తాత్సారం చేస్తూ ఉన్నారు. ఆ బాలిక మేజర్ అయినట్లుగానే పోలీసులు చెప్తున్నారు. కానీ ఇంటర్ అంటే సాధారణంగా మైనర్ బాలికగానే చూడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంటర్ విద్యార్థి సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయిస్తూ ఉండడంతో ఈ మేజరా మైనర్ అనేది క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఈ వ్యవహారంలో సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో జనాభాను పెంచాలి అని చెప్పి కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. 3 పిల్లలు పుడితే 30,000, 4 పిల్లలు పుడితే 40,000 అని చెప్పి నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పినటువంటి విధానం చూసాం. కానీ ఇక్కడ ప్రభుత్వ వైద్యురాలు ఉండి ఇలాంటి అంటే అబార్షన్ చేయడం అనేది చట్టరీత్యా నేరమా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 6 నెలల లోపు అంటే 20 వారాల లోపు ఒకవేళ మేజర్ అయి ఉంటే తను స్వతంత్రంగా అబార్షన్ చేయించుకునేటువంటి చట్టం అంటే చట్టంగా అనుకూలంగానే ఉంది. కానీ ఇక్కడ అంటే తల్లిదండ్రులకు కానీ పోలీసులకు కానీ సమాచారం అందించలేదు. అందులోనూ కూడా ఇక్కడ ప్రభుత్వ వైద్యురాలు అయింది. అమలాపురంలో ఉన్నటువంటి ఉమెన్ కేర్ అండ్ జనరల్ ఆసుపత్రిలో ఈ అబార్షన్ కి సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగింది కాబట్టి అందులోనూ కూడా కేస్ షీట్ లో సరైనటువంటి వివరాలు లేవు. ఖచ్చితంగా కేస్ షీట్ లో వివరాలు మెన్షన్ చేయాలి. కానీ అక్కడ ఎనీమియా అని చెప్పి మెన్షన్ చేసినట్లుగా జిల్లా వైద్య అధికారి ధృవీకరించారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రజాప్రతినిధి మేనల్లుడు ఒకడు ఈ కేసును నీరుగారుస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా
ఈ పుట్టినటువంటి బిడ్డ రుణహత్యగానే చూడాల్సి వస్తుందనేది తెలుస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆమెకు సంబంధించినటువంటి ప్రియుడు, అతనికి సంబంధించినటువంటి బంధువులు ఈ బిడ్డను తీసుకువెళ్లి పూడ్చినట్లుగా తెలుస్తుంది. వాస్తవంగా కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఎంత స్పీడ్ గా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక పక్క డాక్టర్ శిరీష పోలీసులు వర్షన్ ఏ విచారణ విధంగా ఉంది గణేష్ ఈ కేసు సంబంధించి? ఎందుకంటే ఆవిడే డీల్ చేశారంటున్నారుగా. అంటే డాక్టర్ శిరీష్ ఏం చెప్తున్నారంటే ఆమె అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చారు. ఆ సందర్భంలో ఆమెకు రక్తహీనత ఉంది, 6 పాయింట్లే ఉన్నాయి, అందువల్ల మేము ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చిందనేది వైద్యులకి చెప్పినట్లుగా వైద్య అధికారులే ధృవీకరిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రభుత్వ వైద్యురాలు ఉండి, అందులోనూ కూడా ప్రియుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాంటిది పి గన్నవరం నియోజకవర్గం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ శిరీష్ అని ప్రియుడు ఏ విధంగా కాంటాక్ట్ అయ్యాడు అంటే ఈ విషయంలో అంటే రిలేషన్ లో ఎవరి ద్వారా ఆమె ద్వారా కాంటాక్ట్ అయ్యాడా, లేదంటే ఇలాంటి ప్రభుత్వ వైద్యురాలుగా ఉండి ఆమె ఇలాంటి కేసులను ఎలా డీల్ చేస్తున్నారా, దీని వెనకాలనేది ఇంకా దర్యాప్తులో చేయాల్సి ఉంది. డాక్టర్ విషయంలో చర్యలు తీసుకుంటారా లేదనేది చూడాల్సి ఉంది. అదే విధంగా మేజరా మైనరా, ఒకవేళ మైనర్ అయితే ఫోక్సో యాక్ట్ ప్రియుడికి అమలు అవుతుంది, మేజర్ అయితే వారిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడానికి బంధువులు అంగీకరిస్తున్నట్లుగా చర్చలు జరుగుతున్నట్లుగా ఓ పక్క తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈ కేసు